హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్న క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో అయితే అలా అంటే హనీ పాపకి బాగాలేదండి, జ్వరం వచ్చింది సడన్గా. డైలీ మా ఇంటి దగ్గర పార్క్ ఉంటుంది, పార్క్కి వెళ్ళి ఆడుకుంటుంది అన్నమాట తను. సో అలానే నిన్న కూడా వెళ్ళి ఆడిపించాను. ఇంటికి రాగానే ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చింది అన్నమాట. సడన్గా వచ్చింది ఫీవర్, ఏంటి అనేది అసలు తెలియదు. ఫుల్ చాలా ఒళ్ళంతా కాలిపోయి అలా ఏంటి అలా అయిపోయింది. నాకైతే చాలా భయం వేసింది, ఏంటి సడన్గా ఇంత ఫీవర్ అని చెప్పి. ముఖం గట్ట లాగేసి ఇంకా పిల్లలకి ఏదైనా అయితే మాత్రం నాకు ముందే టెన్షన్ వచ్చేస్తుంది అండి. పాపం చాలా టెన్షన్ వచ్చేసి భయం వేసేస్తుంది. పెట్టినా ఇంకా నైట్ సిరప్ వేసుకుని దానికి ఎప్పుడు ఫీవర్ వచ్చినా నేనైతే ఫోన్ చూడకూడదు నాన్న. ఫీవర్ వచ్చినప్పుడు ఫోన్ చూడకూడదు. చూడండి, మనసు అయితే బాగా లాగేసింది అన్నమాట. అసలు దగ్గు, విపరీతమైన దగ్గు అండి. ఫోన్ చూడకూడదు నాన్న, ఫీవర్ తగ్గదు ఫోన్ చూస్తే. ఫోన్ నేను చూడను, ఫోన్ వీడియో కోసం అని తీసాను, నేను చూడను ఫోన్. దా నన్ను అరిపించుకు, నువ్వు అరవకు చెప్తున్నాను. లెగాలి, అరిపించకూడదు, నువ్వు అరవకూడదు. హనీ గుడ్ గర్ల్ కదా. నీ కలర్స్ ఇచ్చాను కదా, చూపించు కలర్స్, చూపించు కలర్స్ కార్డ్స్ ఇచ్చాను కదా. ఫోన్ చూడకూడదు నాన్న జ్వరంతో. మరి ఇచ్చాను కదా నువ్వు, అగో అలాగే ఇస్తరకూడదు. మమ్మీ కోపం వచ్చిందా కొట్టేస్తుంది. తెచ్చి ఇక్కడ పెట్టది, పెట్టి ఇక్కడ తెచ్చి. ఫ్రెండ్స్, అసలు తిన్నప్పుడు గంటన్నర కూర్చొని తినిపించాను. ఉంచి నన్ను అలాగా ఇరుగుపద్దు పని. నేనైతే ఇప్పుడు పడుకోబెట్టానండి. జ్వరం కదా, మళ్ళీ ఇంకా అలా ఎక్కువ ఆడితే మళ్ళీ నీరసంగా అయిపోయి ఇంకా మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుందేమని టానిక్ వేసి పడుకోబెట్టాను. ఇంక నేనైతే ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను అనమాట. గిన్నెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, నైట్ నుంచి తోమలేదు. చూడండి, ఇంకా కొన్ని తోమని ఇంకా ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. ఇంకా వంట చెయ్యాలి. వంట చేసి ఇల్లది క్లీన్ చేశాను. మళ్ళీ తను లేచేసరికి మళ్ళీ అన్ని బొమ్మలు అన్నీ తీస్తుంది. మళ్ళీ అవన్నీ ఎత్తుకొని క్లీన్ చేసేసరికి సరిపోద్దు మా టైము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే. నార్మల్ టైంలో చేసుకుంటాం, కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో చేయడం అంటే కొంచెం కష్టం. అన్నీ ఒంగోలు తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందులో ఇప్పుడు 8th month ఒకటి వచ్చేసింది. పొట్ట కూడా కొంచెం పెద్ద అయిపోయింది బాగానే. హనీకి నేను అంత ఇబ్బంది పడలేదండి, కానీ ఇప్పుడు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ మాత్రం కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. నైట్ టైం అసలు నిద్ర పట్టదు. హనీని త్వరగా పడుకోబెట్టేస్తాను, కానీ నాకు నిద్ర పట్టేసరికి 12 అవుతుంది ఇంక డైలీ కూడా. అంటే అందరూ అంటారు నెల నిండే కొద్దీ సరిగ్గా నిద్ర పట్టదు అని చెప్పి. కామన్ మాట అది ఎవరికైనా, నేను చాలామంది దగ్గర విన్నాను. ఇంకా కరెక్ట్గా 40 డేస్లో డెలివరీ అయిపోద్ది. 40 days ఓపిక పట్టాలి. ఎంత త్వరగా డెలివరీ అయిపోద్ది అని అనిపిస్తుంది నాకైతే. అంత అన్ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ దానికైతే నాకు ఇలా ఫీలింగ్ కలగలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా అన్ఈజీగా ఉంటుంది. ఎప్పుడు డెలివరీ అయిపోతే బాగున్నా చాలా త్వరగా అని చెప్పి. హనీ పడుకుందని ఇంకా నేను కిచెన్లోని నా పనులు స్టార్ట్ చేశానండి. ఫుల్గా గిన్నెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా నేను అంత ఫాస్ట్గా చేయలేని పనులు చాలా స్లోగా చేసుకుంటాను. సో స్టవ్ మీద వంట పెట్టుకొని వంట చేసుకుంటూ పక్కన గిన్నెలుంటే గిన్నెలు, బట్టలుంటే బట్టలు అలా ఉతుక్కుంటాను అనమాట. ఇంకా హనీ పడుకుంటేనే నేను ఏ పనులను చేయగలను. తను మెలకుగా ఉన్నప్పుడు అయితే కష్టం, ఇంకా నా వెనకతలే ఉంటుంది. పని అవ్వదు, ఏమీ అవ్వదు. తనతో అరుచుకునేసరికి టైం సరిపోద్ది అన్నమాట. కానీ ఈ టైంలోని కొంచెం ఇబ్బందే. ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పి చాలాసార్లు అనిపించింది. ఈ దగ్గు వల్లనండి, దగ్గు లేకపోతే నాకు ఏమీ ప్రాబ్లం లేదు. దగ్గు వల్ల ఎక్కువ నీరసం వచ్చేస్తుంది. దగ్గి నార్మల్ అప్పుడే మనము ఎక్కువ దగ్గితే పొట్ట అవన్నీ చూడండి. కోసం క్యారెట్ రైస్ చేశానండి, తిన్నంటుంది. కానీ దానన్న చాలా బాగుంటుంది, తినాలి. మరి క్యారెట్ నీకు ఇష్టమే కదా, తిని పండు ప్లీజ్ నాన్న. చూడు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో.
ఏమి రా తిను. ఇగో తినకపోతే జ్వరం తగ్గదు. అలాగే రేపు కూడా స్కూల్కి వెళ్ళవా? చెప్పు, వెళ్ళవా? కప్పలుగా అనకూడదు. చూడు ఎంత బాగుందో క్యారెట్ రైస్. తినిపిస్తున్నాను. తినిపించినప్పుడు కంపల్సరీగా ఫోన్ ఇవ్వాలి, జ్వరం ఉన్నా లేకపోయినా. దా ఫోన్ చూసుకునే తింటుంది అనమాట. ఒక్కొక్కసారి నెట్ ఆపేసి ఓన్లీ ఫోటోలు ఇచ్చేస్తానమాట ఆల్బమ్స్ చూసుకోమని. తినాలంటే ఏదో పని తప్పదు కదండి. ఇప్పుడు ఈ టైంలో నేను తను వెనకతలు తిరిగి పెట్టాలంటే అవ్వదు. మామూలుగా ఆడుకుంటూ కూడా తినేస్తుంది. కానీ ఈ టైంలో కష్టం కదా, అందుకే ఓన్లీ తిన్నప్పుడు ఫోన్ ఇస్తాను అనమాట. ఫోన్ చూసుకుని తినేస్తుంది చక్కగాను. ఇంకా ఫేవర్ కదా అని చెప్పి క్యారెట్ రైస్ చేశానమాట. క్యారెట్ తురిమేసి ముక్కలుగా కాకుండా తురిమేసి చేస్తే పిల్లలు తినేస్తారు. ముక్కలుగా అయితే తీసేస్తారు. చాలామంది ఇష్టపెట్టుకోరు తినడానికి. కొంచెం అల్లం క్యారెట్ ఎక్కువ వేసి చేశాను. ఇంక ఈరోజు అయితే మా లంచ్ ఇది వంట. మీరేం ప్రిపేర్ చేశారు కామెంట్ చేయండి.